Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. చలికాలంలో వర్షాకాలంలో వాతం తగ్గించి జీర్ణశక్తిని పెంచుకోవాలన్నా అండ్ కాల్షియం పుష్కలంగా లభించాలన్నా ప్రతిరోజు కాదు కానీ 2-3 రోజులకు ఒక్కసారైనా ఈ పొడులు కలుపుకొని కాసింత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తినండి చాలు. సొంటి కారం పొడిలో ఉండే వేడి చేసే గుణం వల్ల చలికాలంలో వచ్చే జలుబు దగ్గులకు చెక్ పెట్టొచ్చు. అండ్ నువ్వులలో ఉండే కాల్షియం వల్ల మన ఎముకలు దృఢంగా అవుతాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ అండ్ లైక్ నాకు చాలా వాల్యుబుల్, మర్చిపోకండి. ఫస్ట్ మనం సొంటి కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. సొంటి అంటే ఏంటో కదండి, డ్రై జింజర్. అల్లం బాగా ఎండబెడితే అదే సొంటి. వీటిని ఒక 50 గ్రాములు తీసుకోండి. ఒక్కొక్క సొంటి ముక్కను రోట్లో వేసి నలగొట్టుకోవాలి. అంటే మరీ పొడి చేసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా గుల్లగా చేసుకుంటే చాలు. లేదంటే పొడి చేసుకునేటప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఇప్పుడు ఒక ప్యాన్లో 1-2 టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు హెల్త్కి మంచిది కదా అని నువ్వుల నూనెని మాత్రం వాడకండి. సొంటిలోనే వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇంకా నువ్వుల నూనెను కూడా వాడితే ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది. ఇందులో సొంటికాయలను వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సీజన్లో పిల్లలకి ఎక్కువగా వాతం చేస్తుంది. ఊరికి కోల్డ్, కాఫ్ లాంటివి వస్తుంటాయి. దానికి తోడు ఏం పెట్టినా తినరు, ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ కూడా వీక్గా ఉంటుంది కదా. కానీ ఈ సొంటి కారంని చిటికెడు అన్నంలో కలిపి 3-4 రోజులకు ఒకసారి తీసుకుంటే చాలా మంచిది. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి కదా. ఇందులో 2 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ సొంటి పొడిని డైలీ తీసుకోవడం వల్ల అధికంగా వేడి చేస్తుంది. కాబట్టి 2-3 రోజులకు ఒకసారి 1/2 టీ స్పూన్ సొంటి పొడిని తీసుకుంటూ మన ఒంట్లో వేడిని గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వుల కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ఈ కారం పొడిని చేయడం కూడా చాలా తేలిక అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ప్యాన్లో 1 కప్ నువ్వులు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మంచి నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం డైలీ తినే ఫుడ్లో కొన్ని నువ్వులు కూడా చేర్చుకుంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన నువ్వులను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఆలోపు 2-3 టీ స్పూన్ పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. వీటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ మినపప్పు, 10-12 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో నువ్వులు వేసి పల్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముద్దగా వస్తుంది. ఈ పొడిని డైలీ 1-2 టీ స్పూన్ వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.